ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ ఒక డ్రోన్ ఎక్సర్సైజ్ డ్రోన్స్ని ఇండక్ట్ చేసింది, మ్యూల్స్ని వీటిని. అంటే ఇది చెప్పాలంటే చాలా పెద్ద న్యూస్ ఇది. ఎందుకంటే గాల్వాన్ క్లాషెస్ అయిన తర్వాత చాలామంది ఒక కన్సర్న్ ఏం చూపించారంటే ఇండియా దగ్గర డ్రోన్స్ లేవు, చైనా దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కూడా టర్కీ డ్రోన్స్ తీసుకోవడం, మన దగ్గర డ్రోన్స్ లేకపోవడం, ఆర్మేనియా అజర్బైజాన్ వార్ తర్వాత టర్కీ డ్రోన్స్ పొటెన్షియల్ చూసి అలాంటి డ్రోన్స్ పాకిస్తాన్కి రావడంతో ఒక కన్సర్న్ వచ్చింది. డ్రోన్స్ లేని దాని నుంచి ఇన్ని మ్యూల్స్ని, ఇన్ని డ్రోన్స్ని మన ఓన్ మేడ్ ఇన్ ఇండియా ఇండిజినస్వి మనం ఇండక్ట్ చేస్తున్నాం. అంటే వితిన్ 4 years ఈ ప్రాసెస్ని ఎలా చూడాలి సార్? మనకు రమారమి 2020 గల్వాన్ ఘటన జరిగేసరికి మన డ్రోన్ టెక్నాలజీ ఎక్కడా లేం. మనం ఫస్ట్ టైం మనం ఆర్మేనియా అజర్బైజాన్ యుద్ధంలో అజర్బైజాన్ ఆర్మేనియా ట్యాంకులని పిట్టలు కాల్చినట్టు కాల్చేయడం మనం చూసాం, ఆ డ్రోన్స్ యూటిలైజ్ చేసి. వాళ్లకు అక్కడ సరే దాని గురించి గ్లోబల్ రౌండప్లో చర్చించడం జరిగింది. వాళ్ళ చాలా పెక్యులర్. అది అజర్బైజాన్ వచ్చి షియా దేశం, కానీ ఇరాన్ అజర్బైజాన్కి ఆపోజిట్లో ఉంది. ఆర్మేనియా క్రిస్టియన్ దేశం, అయినా కానీ ఇజ్రాయెల్ అజర్బైజాన్ని సపోర్ట్ చేస్తుంది. చాలా పెక్యులర్ సిచ్యుయేషన్ ఇక్కడ. అలాగే టర్కీ, సున్నీ దేశమైన టర్కీ అజర్బైజాన్ షియా దేశానికి సపోర్ట్ చేస్తుంది. చాలా పెక్యులర్ సిచ్యుయేషన్ అక్కడంతా. వాళ్ళ మతాలకు అతీతంగా ఒకరు అక్కడ డివైడ్ అయి ఉన్నాయి. సో అందుకని ఇజ్రాయలీ టెక్నాలజీ, టర్కీ టెక్నాలజీ రెండు అజర్బైజాన్ దగ్గర ఉన్నాయి. ఆ టెక్నాలజీ రెండుతో వాడు బైరాట్కర్, ఇందాక నువ్వు చెప్పింది బైరాట్కర్ డ్రోన్స్ టర్కీది వాళ్ళు చేయగలిగారు. అందుకని అప్పుడు మనం మేల్కున్నాం. డ్రోన్ టెక్నాలజీ ఉంటే కానీ మనం నిజంగా ఎఫెక్టివ్గా మన స్ట్రాటజీస్ పనిచేయవు, చైనాని ఎదుర్కోవడం కష్టమని మనకు అర్థమైంది. పాకిస్తాన్ సరే మనకు సరిహద్దుల్లో చిన్న చిన్న డ్రోన్స్ పంపించి మనకు డ్రగ్స్, అమ్యునిషను, కాంట్రబ్యాండ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అక్కడి నుంచి. అది మనం ఎలాగో చూస్తున్నాం. అది కాబట్టి దీన్ని కౌంటర్ చేయాలంటే డ్రోన్ టెక్నాలజీలో మనకు ఆత్మనిర్భరత కావాలి అని నిర్ణయించుకున్నారు. కానీ ఇంత లోపల మనం కొందామని చెప్పేసి టర్కీ నుంచి కూడా కొన్నాం, మనం ఇజ్రాయెల్ నుంచి కొన్నాం, అమెరికా నుంచి కొన్నాం. ఏ సోర్స్లో అయితే ఆ సోర్స్ నుంచి తీసుకునే ప్రయత్నం చేశాము. డిఆర్డిఓ ఒక స్పెషల్ వింగ్ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఈ డ్రోన్స్కి మాత్రమే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, యుఏవి అంటారు దాన్ని, డ్రోన్స్ అంటారు, చాలా పేర్లతో పిలుస్తాం దాన్ని. వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఫోకస్ పెట్టారు వాళ్ళు. ఆ రీసెర్చ్ ఫలితంగా చాలా ప్రోడక్ట్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. అంతేకాదు ప్రైవేట్ సెక్టర్ కూడా ఎంకరేజ్ చేశారు. దాని స్కీమ్స్ పెట్టి మీరు ప్రైవేట్ సెక్టర్ మీరు కూడా రీసెర్చ్ చేయండి, మీ రీసెర్చ్లో మేము కూడా మా దగ్గర టెక్నాలజీ ఇస్తాము, కొలాబరేటివ్గా చేద్దాము, మీరు కనుక ఏదైనా కనుక్కుంటే దాన్ని మేము అబ్జర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, దానికి ఫండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక కొలాబరేషన్ పెట్టుకున్నారు. దాంతో ప్రైవేట్ రంగంలో కూడా మనకు గణనీయమైనటువంటి ఈ మార్పులు చూస్తున్నాం. మనం డ్రోన్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా అద్భుతమైన టెక్నాలజీస్ తీసుకొస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు చేసినంత సివిలియన్ రిక్వైర్మెంట్స్కి ఉండేవి. ఏదో మన ఫీల్డ్స్లో పెస్టిసైడ్స్ చల్లడానికో, లేదా మ్యాపింగ్కో, కార్టోగ్రాఫిక్ మ్యాపింగ్కో, లేదా మన ఈవెంట్స్ని కవర్ చేయడానికి కెమెరాలకో ఇటువంటివే వాడేవాళ్ళు. డిఫెన్స్ రంగంలో కావాల్సిన రిక్వైర్మెంట్స్కి క్రమేపీ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ కూడా దానిలో ఒక విధమైనటువంటి ఎక్స్పర్టీస్ సంపాదించుకుంటున్నారు వాళ్ళు. సో ఈ దృష్ట్యా హిమ్టెక్ అని చెప్పేసి ఒక కాన్క్లేవ్ లదాఖ్లో రీసెంట్గా మన ఆర్మీ వాళ్ళు పెట్టడం జరిగింది. దాంట్లో ప్రైవేట్, పబ్లిక్ ఈ ఇద్దరు కూడా వాళ్ళు డెవలప్ చేసినటువంటి డ్రోన్ టెక్నాలజీని అక్కడ డిస్ప్లే చేయడానికి పిలిపించారు. అక్కడ ఎందుకు చేస్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి హై ఆల్టిట్యూడ్, అక్కడ మనకు ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, వాయువు తక్కువ ఉంటుంది, అటువంటి ప్రాంతంలో పని చేయగలిగారు. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ సామాన్ మోసుకు వెళ్ళాలి. ఎట్లాంటి హారిబుల్ టెరెన్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ కొండల్లో వీళ్ళు పోస్ట్కి వెళ్ళాలంటే కనుక కొన్ని 4-5 గంటలు నడిచి వెళ్తే కానీ ఆ పోస్ట్ చేరలేనటువంటి పోస్ట్స్ ఉన్నాయి మనకి. ఒక 30-40 కిలోలు సామాన్ తీసుకొని వెళ్ళాలి వీళ్ళు. ఎందుకంటే అక్కడ ఉండాలంటే వాళ్ళకి ఫ్యూయల్ కావాలి, వాళ్ళకి ఏదో కాచుకోవడానికో దేనికో కనీసం టీ కాచుకోవడానికైనా వాళ్ళకి ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ మోసుకెళ్ళాలి వీళ్ళే ఇక్కడి నుంచి, ఆ అమ్యూనిషన్ తీసుకెళ్ళాలి, తిండి తీసుకెళ్ళాలి. కాబట్టి ఎన్నో ఎక్విప్మెంట్ వీళ్ళు తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ డ్రోన్స్ తీసుకెళ్ళి డెలివర్ చేయాలి. అక్కడ చైనా ఆల్రెడీ చేస్తుంది అటు సైడ్. కాబట్టి ఆ కెపాసిటీ ఉన్నటువంటి ఒక లోడ్ క్యారింగ్ కెపాసిటీ చెక్ చేస్తున్నారు, ఎటువంటి లోడ్స్ ఎటువంటివి వెళ్తాయి, తర్వాత మనకు దాన్ని ఏమైనా రికగ్నైజ్ చేసి రాగలవా, కెమెరా సెన్సర్స్తో తీసుకుని రాగలవా, క్యామోఫ్లాజ్లో ఉన్నా వీళ్ళు డిటెక్ట్ చేయగలిగిన కెపాసిటీస్ ఉన్నాయా, తర్వాత మనకు అమ్యునిషన్ అంటే అటాక్ చేసే కెపాసిటీస్, అలాగే కామికాజీ అంటారు అంటే ఆత్మాహుతి, అవి వెళ్ళి క్రాష్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోతాయి, ఎనిమిని చంపేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ బంకర్ లాంటి ప్రాంతంలో వీళ్ళు వెళ్లాల్సి వస్తుంది, కొడితే కనుక బంకర్కి ఏం అవ్వకపోవచ్చు, అది బంకర్లో ఎంటర్ అయ్యి లోపల డెటోనేట్ అవుతుంది, అది లోపల వెళ్ళి చనిపోతారు. ఇటువంటివన్నీ కూడాను ఎక్స్పెరిమెంట్స్ చేశారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ రెడార్ చిక్కకుండా, ఎనిమి రెడార్స్ చిక్కకుండా ఎలా చేయగలిగారు.
కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ వాళ్ళు చేశారు అక్కడ. దాంట్లో వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు వాళ్ళ దగ్గర ఎటువంటి డ్రోన్ కేపబిలిటీ ఉంది, ఎటువంటి టెక్నాలజీ మన దేశంలో ఉంది అని మనం అందరం కూడా చూసాం. మనం వీఆర్ గ్రోయింగ్, చాలా మెచ్యూర్డ్గా పెరుగుతున్నాం. మనం చాలా సొల్యూషన్స్ మన దగ్గర ఉన్నాయి. ఆర్మీ చెప్పేటువంటి కొన్ని అంశాలు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ కొత్త అంశాలు తీసుకొస్తున్నారు. 1-2 ఆర్డర్స్లో ఆర్మీ వాళ్ళని నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే దాంట్లో వీళ్ళు చైనీస్ కాంపనెంట్స్ ప్రొక్యూర్ చేశారు అని చెప్పేసి ఒక అనుమానం రావడంతో ఆ ప్రొక్యూర్మెంట్స్ ఆపడం జరిగింది. సరే, ఆ కంపెనీ క్లారిఫికేషన్ మేము కొనట్లేదు అని అన్నారు. అదేదో ఇన్వెస్టిగేషన్లో తేలుతున్న తర్వాత చూద్దాం. అంటే భారత ప్రభుత్వము, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అంత సీరియస్గా ఉన్నాయి. చైనా నుంచి వచ్చిన టెక్నాలజీ వస్తే కనుక మనం ఏం చేస్తున్నాం, మొత్తం వాళ్లకు లీక్ అయిపోతుంది. కాబట్టి దానివల్ల మన సెక్యూరిటీ కాంప్రమైజ్ అయిపోతుంది. కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. ఆ దృష్ట్యా ఆత్మనిర్భరత అనేది చాలా ఇంపార్టెంట్. టెలికమ్యూనికేషన్స్లో, రెడార్ సిస్టమ్స్లో, లేదా మనకు క్రిటికల్ టెక్నాలజీస్లో, వీటన్నిటిలో కూడా మన ఇండిపెండెంట్, మన ప్రోటోకాల్స్ మనకు ఉండాలి. బయట నుంచి పైసలు పెట్టి కొనుక్కొని తెచ్చుకున్నామంటే వాళ్ళు మనల్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తారు, కాంప్రమైజ్ అయిపోతాం. అందుకని డ్రోన్ టెక్నాలజీలో ఈరోజు మనం ఒక పెద్ద ఫోర్స్గా ఎదిగాం. ప్రస్తుతానికి ప్రైవేట్ రంగం వాళ్ళు కొంత ఎక్స్పోర్ట్లు చేస్తున్నారు, కానీ రాబోయే బహుశా 2-3 సంవత్సరాల్లో ఈ ఎక్స్పోర్ట్ రంగంలో బైరాట్కర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇరానియన్ డ్రోన్స్ కావచ్చు, వీటిని కౌంటర్ చేయగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర ఉన్నది. మనం దాన్ని టేక్ ఓవర్ చేయబోతున్నాం. మనం లదాఖ్లో జరిగినటువంటి ఏదైతే డ్రోన్ ఏదైతే వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారో, నిజంగా చాలా వండర్ఫుల్ మెసేజ్ చైనాకి, పాకిస్తాన్కి, వెస్టర్న్ వరల్డ్ కూడా వీళ్ళందరికీ మెసేజ్ ఇస్తున్నారు. 4వది క్రూషియల్ ఏంటంటే ఈవెన్ ఎక్స్పోర్ట్ మార్కెట్కి మేము వీఆర్ రెడీ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్ అంటే కనుక ఈ ప్రస్తుతానికి చైనా ఉంది. చైనాని ఎవరో నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చైనాని కాకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ ఉంది. రష్యా ఇప్పుడు సప్లై చేయలేదు, యుద్ధంలో ఉన్నారు వాళ్ళు. అమెరికా చాలా ఎక్స్పెన్సివ్, ప్లస్ వాళ్ళ ప్రోటోకాల్స్ చాలా ఉంటాయి, వాళ్ళు మొత్తం కంట్రోల్లో తీసుకుంటారు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? మీరు ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి కూడా వాళ్ళందరూ నేటో పార్ట్సే. కాబట్టి వాళ్ళు బహుశా అమెరికా చెప్పింది వాళ్ళు వినక తప్పదు. మీకు ఇచ్చినా కానీ కూడా అమెరికా ఏం చెప్తే వాళ్ళు డిక్టాట్స్ వినాల్సి వస్తుంది. ఇంకా ఆల్టర్నేట్స్ ఏమున్నాయి వాళ్ళకి? కొరియా ఒకటి ఉన్నది. కొరియా ఒక మేజర్ సప్లయర్. ఈ మార్కెట్లో ఒక సప్లయర్ ఉంటే సరిపోదు, ఇంకా చాలామంది కావాలి. ఎందుకంటే భారతదేశం దానికి ఒక ఎమర్జింగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా ఎదుగుతున్నాం మనం. డ్రోన్ టెక్నాలజీ ఇస్ అ ఫ్యూచర్ వార్. కాబట్టి దానికి సంబంధించి అద్భుతమైనటువంటి కెపాసిటీ బిల్డింగ్ మనం అక్కడ డెమాన్స్ట్రేట్ చేసాం. కరెక్ట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.